డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. జనసేన నగర అధ్యక్షుడు సజయ్ బాబు దీక్ష హాస్పిటల్ సౌజన్యంతో నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు అన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీలో దీక్ష హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం జరిగింది. అందరికీ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి 55వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఈ మెడికల్ క్యాంపుని ఇక్కడ స్థానిక మా 53, 54 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి షేక్ ఆలీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ క్యాంపుని ఇక్కడ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మాకు ఈ క్యాంపు నిర్వహించుకునేదానికి మాకు ఇక్కడ అన్ని సహాయ సహకారాలు అందించిన దీక్ష హాస్పిటల్ అధినేత అన్వేష్ గట్టు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పటికే ఈ క్యాంపు మొదలైన దగ్గర నుంచి ఇక్కడికి తండోపతండాలుగా ఈ వెంకటేశ్వరం ప్రాంత ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి వాళ్ళకి దీర్ఘకాలికంగా ఎన్నో సమస్యలు ఉన్న ఆ సమస్యలన్నింటినీ ఇక్కడ తీసుకొని మందులు తీసుకోపోవడం జరిగింది. వీళ్ళందరినీ చూసి వీళ్ళ కీళ్లవాతం కానీ ఇవన్నీ చూసి డాక్టర్ గారు ఇప్పుడే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఏ రోజైతే ఇక్కడికి వచ్చి ఓపీ చూపించుకున్నారో వీరందరికీ హాస్పిటల్స్లో వస్తే వాళ్ళకి కొంచెం మందికి పరీక్షలు చేయాలి, కొంచెం మందికి ఎక్స్రేలు చేయాల్సిన అవసరం కూడా కనిపించింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా దీక్ష హాస్పిటల్స్లో ఈరోజు ఎక్కడికి వచ్చి ఎవరైతే చూపించుకున్నారో ఈ టోకన్ తీసుకొని కానీ అక్కడికి వెళ్తే నెక్స్ట్ ఓపీని ఉచితంగా చూసి అదేవిధంగా నెక్స్ట్ ల్యాబ్లో కానీ అదేవిధంగా ఎక్స్రే కానీ 30% రాయితీ ఇస్తానని చెప్పి ఇప్పుడే డాక్టర్ గారు పెద్ద మనసుతో ఈ ప్రకటన చేశారు. ఆయనకి మా నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా. అదేవిధంగా ఇంకా మాకు ఈరోజు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంకా కంటిన్యూగా ఉన్నాయి. దయచేసి ఈ మెడికల్ క్యాంప్ని ఇక్కడ ఈ వెంకటేశ్వరం ప్రాంత ప్రజలందరూ వచ్చి ఇక్కడ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.